అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి బాధలు తెలుసుకొని వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి వర్ణాతీతం. వారి కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళని ఓదార్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఓదార్చాల్సినటువంటి ప్రభుత్వం, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వారికి అండగా నిలబడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వారు సమయాన్ని గడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి మంత్రి వారికి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈ కుటుంబ సభ్యులను వచ్చి పరామర్శించాలి, వారికి ధైర్యాన్ని చెప్పాలి, ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నటువంటి ఒక భరోసాను ఇవ్వాలన్నటువంటి తీరిక లేదు. అడిగితేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్. ఎలా మీరు వారికి ధైర్యాన్ని చెప్పారంటే ఫోన్లో వీడియో కాల్ చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే అంత బిజీగా ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, జరుగుతున్నటువంటి ఘటనల మీద స్పందించాల్సినటువంటి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి ఫ్లైట్ రోజు విశాఖపట్నంలోనే దిగుతారు, రోజు అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ దగ్గర జబర్దోట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారికి సమయం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పి వారికి తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చినప్పుడు మాత్రం వారికి సమయం దొరుకుతుంది. వెంటనే వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న వారికి కలిసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజు మీడియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో మరో 3 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి మాటను కూడా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. మరి వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు వారికి ధైర్యం చెప్పాలి. గల్లైనటువంటి వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు ఏమైపోయారు అనేటువంటి బాధ, ఆ కష్టంతో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెన్నంటే ఉంటారనేటువంటి విషయాన్ని చెప్పి పంపించమని చెప్పి ఈరోజు పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా పంపించారు. ఆ సందర్భంగానే ఈరోజు వారికి చెక్కులు పంపిణీ చేసి ఆ ధైర్యాన్ని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చామనేటువంటి విషయం